సోరగల్లులో మహాశివరాత్రితో భక్తి పారవస్యంగా మారింది. హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయం, రామప్ప, సిద్ధేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. మట్టితో 365 శివలింగాలు చేసి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలపై మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓరుగల్లులో మహాశివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఉదయం నుంచి కూడా ఆలయాలన్నీ కూడా భక్తులతో కెక్కిరిచిపోయాయి. ప్రాతకాల పూజలంతా కూడా సామాన్య భక్తులకు కూడా గర్భగుడిలోకి అనుమతిస్తారు. శివాలయాల్లో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం నుంచి కూడా అభిషేక ప్రియుడైనటువంటి శివుడికి అభిషేకాలు చేయడం, తర్వాత ఉపవాస దీక్షలు, అదేవిధంగా జాగరణం, ఇలా రకరకాలుగా స్వామివారికి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే శివుడు బోలాశంకరుడు సేమ్ టైంలో ఆయన తాండవం ఆడటం అనేది నృత్యానికి సంబంధించింది. అంటే కళారూపాలు కూడా అనేక కళారూపాలతో కూడా శివుడిని పూజిస్తారు, పాటలు పాడతారు. అయితే మనం ప్రస్తుతం మహాలింగార్చన జరుగుతుంది. అయితే ఈ మహాలింగార్చన తోటి మనతోటి కాసర్ల శ్యామ్ ఉన్నాడు. ఈయన జాతీయ స్థాయిలో గేయ రచయితగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి నుంచి ఇటీవలనే అవార్డు అందుకున్నాడు. వర్ధమాన సినీ గేయ రచయిత, సహజంగానే జానపద కళాకారుడు కూడా. అసలు శివుడికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే శివుడు అనగానే బోలాశంకరుడు, ఆయన తాండవం కావచ్చు, లేదా ఆయన పాటలు కావచ్చు, చాలా సామాన్యం. ఒక కుటుంబంలో ఒక సభ్యుడిగానే చూస్తారు. అయితే మీకు ఈ శివరాత్రి అంటే ఎట్లా జరుగుతుంటుంది? అసలు ఈ తాండవం కావచ్చు, ఈ పాటలు, శివుడిని ఆరాధించడం ఎట్లా ఉంటుంది? అంటే చిన్ననాడంతా 1000 స్తంభాల గుడి వెనకనే ఉండేవాళ్ళం మేము. ఆ 1000 స్తంభాల గుడిలో జాగారం చేయడం, ఆ పూజలు చేసుకోవడము, తర్వాత అక్కడ మహాలింగార్చన చేసుకోవడం, ఆ రుద్రేశ్వర స్వామిని అభిషేకం చూసుకోవడం, ఇవన్నీ అంటే ఒక ఆటపాటలు కాదు, శివతత్వాన్ని చిన్నప్పటి నుంచి అర్థం చేసుకున్నాం. అంటే ఒక శైవం ఉన్నటువంటి కాకతీయులు వెళ్ళినటువంటి వరంగల్ హన్మకొండలో ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఉండడం నిజంగా అది ఒక సుకృతంగా భావిస్తాను నేను. సో శివుడికి సంబంధించి మీ చిన్నప్పటికి ఇప్పటికీ మీరేమి ఇప్పుడేమో జాతీయ స్థాయిలో కూడా అవార్డు తీసుకున్నారు, గేయ రచయితగా చాలా పాటలు రాసి ఉంటారు. శివుడికి సంబంధించిన అనగానే, శివరాత్రి అనగానే ఎలాంటి పాటలు గుర్తుకొస్తాయి? అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అంటే 1000 స్తంభాల గుడి వెనకనే ఉండడం వల్ల ఉదయాన్నే అసలు అక్కడి పాటలతోని మాకు ఉదయం నిద్ర లేవడం, మా చుట్టుపక్కల ఉండేది కూడా అంతా శివుడి అర్చనతోని ఉండేది. కాబట్టి చిన్నప్పుడు బ్రహ్మమురారి కావచ్చు, ఇంకా ప్రతిదీ వింటూ పెరిగిన వాళ్ళము. ఇంకా ఇప్పుడు వచ్చిన తర్వాత శివతత్వాన్ని అర్థం చేసుకొని పెద్దలు తనికెళ్ళ భరణి గారు కావచ్చు, మిగతా వీళ్ళందరూ ఆ శివతత్వం గురించి చెప్తుంటే అవి అర్థం చేసుకొని ఎంత వైరుధ్యంగా ఉండి, ఎంత సింపుల్గా, ఎంత ఒక సామాన్యుడిగా బతకడం ఎట్లా, అసలు మనిషి ఏంది, దైవం ఏంటి, ఆ దైవానికి మనకున్న సంబంధం ఏంది, ఒక మనం ఏమన్నా అంటే వదులుకోవాలి, ఏమన్నా ఇవ్వాలి, తీసుకోవాలి, వదులుకోవాలి అన్నా కూడా ఆ శివతత్వాన్ని చూసి అన్ని నేర్చుకున్నాను నేను. సో శివతత్వం అనేది కూడా మనిషి లైఫ్ను చూపిస్తుంది, ఏ విధంగా మనుగడ చేయాలి, ఏ విధంగా చేయాలనేది. మీరు చెప్పినట్టుగా తనిఖీబల్లితో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మీరు పాటలు రాసేటప్పుడు కూడా ఏమన్నా ఆ శివనామ స్మరణలో శివుడికి సంబంధించినటువంటి తత్వం ఇదంతా కనిపిస్తుంటుందా? ఖచ్చితంగా అండి. అంటే సకల కళలకు అధిపతి నటరాజు కింద మనం కొలుసుకునే వాళ్ళము. శివనామ స్మరణ లేనిది అసలు మాకు ఇంట్లో కూడా జరగదు. నిజంగా ఇట్లాంటి మహా రుద్రాభిషేకం చేసుకోవడం, నేను ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో ఏకాదశ రుద్రం చేసుకోవడం కానీ, ఈ మృణ్మయ లింగాలను పెట్టి పూజ చేయడం కానీ, ఇవన్నీ ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము. నేను మామూలుగా కూడా నా ఫేస్బుక్ లైవ్లోనో అక్కడ అందరికీ చూపిస్తూ ఉంటాం. ఆ శివతత్వం చూసుకుంటే ఎంత క్వైట్ కాంట్రాస్ట్గా ఉంటుందంటే, ఎత్తేదేమో భిక్షము, ఏలేదేమో లోకము, ఎత్తేదేమో భిక్షము, ఏలేదేమో లోకము, లింగమే నీ రూపము, కాలమే ప్రతిరూపము, ఏదయా నీ వాసము, నువ్వు సంచరించు కైలాసము, ఏమనందు నీ దేహము, నువ్వు పూసుకునేడిది భస్మము అని. సో ఈ భస్మము అంటే శివుడికి సంబంధించి కూడా శ్మశాన దానికి సంబంధించిగా చేస్తారు. అంటే లైఫ్ను చాలా దగ్గరగా చూడడానికి కనిపిస్తుంటుంది, తత్వాన్ని కూడా ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే మనం చెప్తాం కదా, మనిషి మనం ఇక్కడికి వచ్చేది 3 నెలల ముచ్చటేది, మనం అతిథిగా వస్తాం వెళ్ళిపోతామని. ఏది నీది కాదు అన్న శివతత్వాన్ని వంట పట్టించుకుంటే ఒకరికి మనం ఇవ్వడంలో ఉన్న, పంచడం వల్ల ఉన్న ప్రేమను శివుని చూసి మనం నేర్చుకోవచ్చు. అంటే మా కైలాసంలో ఉంటాడు కాబట్టి అంత కోరుకోగానే వెంటనే కరుగుతాడేమో, అంత చల్లగా మంచుకొండలో ఉంటాడు కాబట్టి. చిన్న చెంబెడు నీళ్లు పోసినా ఎన్నో కోరికలు తీర్చి మనకు వరాలు ఇచ్చి ఉన్న బోలాశంకరుడు అంటాము. అంత నిర్వికారంగా, అంటే నిగర్వంగా
ఉండి మనము ఒక బోలాతత్వాన్ని అలవరుచుకుంటే మంచిది అని జనాలకి చెప్పడం అని శివతత్వాన్ని మించి ఇంకేం లేదండి. సో మీరు చెప్తున్న బోలాశంకరుడు సేమ్ టైంలో లయకారుడు అంటారు, శివుడాజ్ఞ లేదు చీమైనా కుట్టదు అంటారు. ఎట్లా ఈ శివుడికి సంబంధించినటువంటి ఈ శివరాత్రి రోజు కూడా ఆయన తలుచుకోవడం కావచ్చు, ఆయన పూజలు చేయడం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? అంటే చీమైన శివుడాజ్ఞ లేదు కుట్టదు అంటారు, అట్లాంటి అనుభవం అనిపిస్తుంటుందా? అంతే కదండి, ఆది అంతాలు లేని శివలింగాన్ని ఆది అంతం కనుక్కోవడానికి బ్రహ్మ విష్ణువులతోనే అవ్వలేదు. మనం ఇంకా ఆ తత్వాన్ని అలవర్చుకొని జనాలతో మంచిగా ఉండి ప్రేమను పంచాలనే ఆ తత్వాన్ని అలవర్చుకుంటే మంచిది అనిపిస్తుంది. సో శివుడికి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఆ పాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చాలా సంవత్సరాలు కూడా వరంగల్లో హన్మకొండ ఉన్నప్పుడు వేయి స్తంభాల గుడికి వెళ్ళారు, చాలా ప్రోగ్రామ్స్లలో చేశారు. అప్పుడు పాటలు కానీ ఆ శివరాత్రికి సంబంధించి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయి, చాలా చోట్లలో మీరు పార్టిసిపేట్ కూడా చేశారు. ఎట్లా అనిపించేది అప్పుడు? అంటే అప్పటికి ఇప్పటికీ జనాల లోపల భక్తిభావం బాగా పెరిగింది నిజంగా చెప్పాలంటే. అంటే మనకు వచ్చిన కరోనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అసలు మన జీవితం తృణప్రాయం అని తెలిసింది జనాలకు. భక్తిభావం ఎక్కువైంది, అది ఒక అందుకు మంచిదే. మన లోపల ఉన్న ఒక క్రూరత్వాన్ని అణచి ఆ భక్తిభావాన్ని పెంచుకోవడం, దైవనామ స్మరణలో మన జీవితాన్ని మంచిగా గడుపుకోవడం అనేది చాలా మంచిది. అప్పటికి చూస్తుంటే నా చిన్నప్పటికీ ఇప్పటికి కూడా జనాల లోపల ఈ పెరగడం, అందరి మధ్య ఒక ప్రేమ పంచుకోవడం అనేది చాలా పెరిగింది అనిపిస్తుంది. సో అంటే ఇదివరకు జాగరణ అంటే కూడా చాలా టెంపుల్స్లలో చూస్తే మీరు వేయి స్తంభాలు కావచ్చు, లేదా సిద్ధేశ్వరాలయం కావచ్చు, ఇలా చూస్తే చాలా కల్చరల్ ఈవెంట్స్ జరిగేది, భజనలు జరిగేది, లేదా శివతత్వాన్ని బోధించే పాటలు కావచ్చు, ఇవన్నీ జరిగేది. అప్పుడు అది తేడా అనిపిస్తుందా? అప్పుడు ఈ ప్రచార మాధ్యమాలు లేనప్పుడు ఉన్న భజన గ్రూపులతోనే వాళ్ళతోనే మనం చేసుకునే వాళ్ళం. అంటే నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి జాగరణలో ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ సనాతన ధర్మం కూడా మనం జెన్జీ అంటున్నాం, కానీ ఈ పిల్లల లోపల కూడా ఇంకా భక్తిభావం పెరిగింది. ఇప్పుడు మనం చూస్తే కార్పొరేట్ స్థాయిలో భజన్ క్లబ్బింగ్స్ పెరిగాయి. ఈ భజన పెరిగి సనాతన ధర్మాన్ని ఎప్పటి జన్జీల పిల్లల లోపల కూడా ఒక భక్తిభావాన్ని నింపడం మనం చూస్తే మెట్రోపాలిటన్ సిటీల్లో కావచ్చు, ఇంకా చిన్న చిన్న అక్కడికి కూడా పాకుతున్నాయి. ఇప్పుడు మనం ఈ భజన క్లబ్బింగ్స్ ఇప్పుడు బాగా పెరిగాయి. జనాల లోపల కూడా చిన్న మన చేతిలో ఉన్న ప్రపంచం అంతా గుప్పిట్లో చిక్కిందంటాం. ఆ టైంలో కూడా ఈ భక్తిభావాన్ని తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మనకు సినిమాల్లో కూడా పాత ఇప్పుడు కొంత మనం తీసుకుంటే ఒక చారిత్రకం లేకుంటే ఆధ్యాత్మికం అన్నీ మిక్స్ చేసి ఫ్యాంటసీ కలిపి ఈ స్టోరీలు చెప్పడం, పిల్లల లోపల మొన్న వచ్చిన కల్కిలో అది కావచ్చు, లేకుంటే ఇప్పుడు వచ్చే నాగబంధం అని ప్రతి సినిమాల్లో ఒక దైవతత్వాన్ని తెలుసుకోవడానికి జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మంచి పరిణామం ఇది. సో ఈ శివుడికి సంబంధించినటువంటి చెప్పగానే మీకు ఎట్లాంటి పాటలు గుర్తుకొస్తాయి? మీరు సినిమాల పాటలు కావచ్చు, లేదా మీరు సొంతంగా కూడా చాలా పాటలు రాశారు. శివుడికి సంబంధించినటువంటి ఆరాధన కావచ్చు, ఆరాధనలో మనం లయకారుడిగా చూస్తాం, నాట్యకారుడిగా చూస్తాం, తాండవాలు చూస్తాం, ఎట్లా ఉంటుంది? శివుని తత్వం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేదే మనకు బ్రహ్మ మురారి సురార్చిత లింగం, ఇట్లాంటి పాటలే బాగా గుర్తుకొస్తాయి. ఒక తన్మత్వాన్ని లోన్ చేసే పాటలే ఉంటాయి. అంటే మనకు ఈ వైష్ణవ నామస్మరణ, భజన సంకీర్తన ఎట్లాగైతే ఉంటుందో అదంతా ఒక ఎత్తు. నిరాడంబరంగా బతకడము, ఏమీ లేకుండా ఒక విభూది ధరిస్తే చాలున్న నిరాడంబరతను చెప్పే పాటలు కూడా ఇందులో వినిపిస్తాయి మనకు. సో అంటే శివుడికి సంబంధించినటువంటి బోలశంకరుడుగా మీరు చెప్పిన నిరాడంబరంగా ఉండడం, ఆయన లైఫ్ స్టైల్ అది మామూలుగా ఎవరు కూడా చాలామంది కొంత స్థితికి వచ్చినప్పుడు అహం చూపెట్టడమో అలాంటివి చూపెడతాడు. కానీ శివతత్వం చూపించినప్పుడు లేదా శివుడి ఆలయంలో కూడా నేరుగా గర్భగుడిలోకి పోవచ్చు, శివుడికి చిన్న చెంబుడు నీళ్ళు పోసినా ఆయన అనుగ్రహిస్తాడంటే ఎట్లా చూడొచ్చు ఇవన్నీ? అది ఆహార్యంలోనే మనం చేయొచ్చు. అంటే ఇంటింటిలోనో కొలువు ఉంటాడు, తనకి ఇల్లు లేదని. మనం మంజునాథ లాంటి చిత్రాల్లో చూస్తే కూడా కనీసం నుదుటి రాత కూడా లేని భగవంతుడు అని. అందుకనే ఆయన చెప్పే ప్రతి చర్యలో కూడా 3 కళ్ళు ఉంటాయి అంటాం. నేను రాసుకున్న ఒక పాటలో కన్నులెందుకయ్య 3 పలుకు ఫాలలోచన, కడతెరువని ఆయువుకై కాదా అన్వేషణ అని. అంటే ఈ ఆయువు కడ ఎక్కడుందో తెలుసుకోవడానికి, అన్వేషించడానికి ఆ భగవంతునికి 3 కన్నులు ఉన్నాయేమో అని. కపాలంలో తిందు వంట ఏమయ్యా జంగమ, అందరికీ చివరికి మిగిలేది అదేనంటూ అర్థమా అని. అంటే మనకు మిగిలేదంతా బూడిదే, పిడికెడు మట్టే అని చెప్పడానికి ఆ శివతత్వం తన ఆహారం, తన రూపం కూడా, ఆహార్యం తన రూపం కూడా ఉంటుందేమో. సో మనకు వరంగల్ అనగానే, ఊరు అనగానే కాకతీయులు గుర్తుకొస్తారు. కాకతీయులు ఆరాధించింది కూడా మొత్తం శివాలయాలు. ఎందుకంటే ఎక్కడ చూసినా త్రికూట ఆలయాలు ఉంటాయి. మనకు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఆలయాలు, దాదాపు 5,000 ఆలయాలు ఇవే ఉంటాయి. శివుడికి సంబంధించినటువంటి ఆలయాలు కానీ, మీరు వేయి స్తంభాలు కూడా ఇవన్నీ చూస్తారు. ఆ ప్రభావం, ఆ శివుడి ప్రభావం మీ మీద ఉందా?
ఖచ్చితంగా ఉంటుందండి. అంటే మనకు ఎంత గొప్ప విషయం అంటే ఒక రాజు రేచర్ల రుద్రుడు ఒక రాజును బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి తను కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకొని ఎక్కడ లేని విధంగా మనకు శివాలయాలు ప్రతిదీ ఆ రాజుల మీదనో దేవుళ్ళ మీదనో ఉంటాయి, కానీ ఒక శిల్పి పేరు మీద గుడి ఉండడం, రామప్ప గుడి అనేది మనకు మాత్రమే చెందింది, మన వరంగల్కి చెందింది. అటువంటి అత్యంత అరుదైన వారసత్వాన్ని యునెస్కో కూడా గుర్తించడము, ఇక్కడ ఈ శివతత్వాన్ని అంటే వాళ్ళు అన్నీ ఏది మనది కాదు అన్న విషయాన్ని రాజరికంతో పాటు చాటుకుంటూ సామాన్య ప్రజలకు చెప్పడం అనేది ఆ కాకతీయులు ఏలిన ఈ గడ్డ మీద మనం ఉండడం చాలా మన అదృష్టం. సో ఇప్పుడు మీరు చాలా ప్రాంతాల్లో తిరిగారు, చాలా చోట్ల ఉంటున్నారు, కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత వరంగల్కి వచ్చారు. ఇంతకుముందు వేయి స్తంభాల గుడికి వెళ్ళారు, వేయి స్తంభాల గుడికి స్వామివారిని దర్శించుకున్నారు. ఎలా అనిపించింది ఒక్కసారిగా వరంగల్కు? అది అందులోనూ శివ పూజ, అందులో వేయి స్తంభాల గుడి, అవన్నీ వచ్చినప్పుడే మీ మధుర జ్ఞాపకాలు అవన్నీ గుర్తుకొచ్చాయి? నా బాల్యం మొత్తం వేయి స్తంభాల గుడితోనే ముడిపడి ఉంది. స్కూల్ అయిపోగానే వచ్చి వేయి స్తంభాల గుడిలోనే ఆడుకునే వాళ్ళము. ఆ వేయి స్తంభాల గుడి గోడను ఆనుకొని గ్రీన్ క్లబ్ అని ఉండేది, అక్కడే మా క్రికెట్ కావచ్చు, షటిల్ కావచ్చు, అక్కడ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు నిజంగా కూడా ఆ కళ్యాణ మండపాన్ని మళ్ళీ వైభవాన్ని తెచ్చి ఆ కళ్యాణ మండపాన్ని మళ్ళీ నిలబెట్టి మన వారసత్వ సంపదను నిలపడం అనేది చాలా సంతోషంగా ఉంది. చిన్ననాడు ఏదైతే చూసి పెరిగిన ఈ వేయి స్తంభాల గుడికి ఈ మహాశివరాత్రి పర్వదినాన మళ్ళీ రావడం, ఒక జాతీయ పురస్కారం వచ్చిన తర్వాత రావడం అనేది నిజంగా ఆ శివుని ఆజ్ఞగా భావిస్తాను. సో కంగ్రాచులేషన్స్, ఫస్ట్ అయితే మీకు జాతీయ అవార్డు. థ్యాంక్ యూ సో మచ్. శివుడికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, మహాలింగార్చన ఎట్లా ఉంది? మహాలింగార్చన కావచ్చు, ఇందులో పాల్గొనడం, ఈ శివరాత్రి ఎట్లా గడుపుతారు? ఓం నమ శివాయ. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని, శివజ్ఞానం అనే వెలుగుని మనలో నింపడము ఈ శివరాత్రి రోజు ఒక నిదర్శనము. ఇన్ని లింగాలని, ఈ మట్టి లింగాలని మనం పూజిస్తుంటే ఆ స్వామివారే కైలాసం నుంచి మన దగ్గరకు వచ్చారేమో అనే చాలా హార్ట్ఫుల్గా ప్రే చేసేటటువంటి, అంటే అట్లా సోల్ అంతా పెట్టి కూడా ఆ స్వామివారిని తలుస్తూ ఈరోజు మేము అభిషేకం చేయడానికి అందరం ఇక్కడ చేరుకున్నాము. సో జాగరణ ఇవన్నీ కూడా చేస్తారా? ఎట్లా ఉంటుంది ఈ శివరాత్రి? జాగరణ గుళ్ళోకి వెళ్తాము, కళ్యాణం ఉంటుంది, స్వామివారి కళ్యాణము, తర్వాత లింగోద్భవము. ఇదంతా అసలు ఇంకా టైం తెలియకుండానే ఎర్లీ మార్నింగ్ వరకు కూడా అందరం కలిసి ఆ స్వామివారిని మా దగ్గరికి రండి అని ఆవాహం చేసుకుంటూ ఉంటామన్నట్టుగా హార్ట్ అండ్ సోల్ పెట్టి పూజ చేసుకుంటుంటాం. సో మొత్తానికైతే మహాలింగార్చనకు సంబంధించి కావచ్చు ఇవంతా కూడా కొనసాగుతుంది. అయితే శివుడికి సంబంధించినటువంటి దగ్గర బోలాశంకరుడు ఆయనను ఏ విధంగా పూజ చేసినా ఆయన అనుగ్రహిస్తాడనేదే భక్తుల విశ్వాసం. అందులోనూ శివుడికి జన్మనిచ్చే రోజుగా చేస్తారు. అందుకనే శివరాత్రి వస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అందుకే శివుడికి అభిషేకం చేస్తే ఈరోజు ఉపవాసము, దీక్ష తీసుకున్నా, అదేవిధంగా జాగరణ చేసినా కానీ అలా రకరకాలైనటువంటి పూజలతోటి శివుడిని మెప్పిస్తే ఆయన కరుణిస్తాడు అనేదే భక్తుల విశ్వాసం. అందులోనూ ఈసారి ఆదివారం వచ్చింది. మళ్ళీ శివ లింగోద్భవం అనేది కూడా అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుంది. శివుడు లింగం ఉద్భవించే సమయం సోమవారం. దీంతో శివుడికి శ్రేష్టమైంది, అత్యంత ప్రీతికరమైనది సోమవారం. అలాంటి సోమవారం సమయంలోనే లింగోద్భవ కార్యక్రమం కూడా జరుగుతుంది. సేమ్ టైంలో ఇటు వేయి స్తంభాల దేవాలయం కావచ్చు, అనేక దేవాలయాల్లో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. కురవిలో వీరభద్రస్వామి దేవాలయంలో ఇటు భద్రేశ్వరుడు, భద్రకాళి అమ్మవారికి సంబంధించినటువంటి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. సేమ్ టైంలో లింగోద్భవ కార్యక్రమ సమయంలో కూడా మొత్తం పెద్ద ఎత్తున భక్తులంతా కూడా గుడులకు తరలి వస్తారు. తర్వాత జాగరణ చేస్తారు. అంటే ఇప్పటి వరకు కూడా ఉపవాసం ఏ విధంగా చేస్తారో సేమ్ టైంలో జాగరణ చేసే సమయం కూడా మొత్తం ఆలయాలకు వస్తారు. అక్కడ స్వామివారి భజనలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళు పాల్గొంటారు. ఇవంతా కూడా మన ట్రెడిషన్ను నెక్స్ట్ జనరేషన్కు చేరవేయడానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మొత్తంగా శివరాత్రితోడైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భక్తి పారవశ్యంగా మారిందని చెప్పొచ్చు. శ్రవంతి.